రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతులు ఎక్కడికక్కడ ఆందోళన బాట పడుతున్నారు. ఇక తొంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు. సిద్దిపేట, హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. 2 నెలలు గడుస్తున్నా వడ్లు కొనుగోలు పూర్తి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. సీఎం రేవంత్ రెడ్డి 90% వరకు కొనుగోలు చేశామని చెప్పడంపై మండిపడ్డారు. వడ్లు కొనుగోలు చేయకపోతే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన దిగుతామని రైతులు హెచ్చరించారు. పంపిస్తాను మాట ఇచ్చింది కదా. అయ్యో మీరు దాన్ని కూడా కోఆపరేట్ చేయకపోతే ఇబ్బంది పడుతున్నారు. రైతుల పక్షాన ధర చేయడం జరిగింది. గత 2 నెలల నుండి వడ్లు కళ్ళలో ఉండి ఐక్యమీటర్లో వండుకుంటారు. దాన్ని ఇలాంటి వీళ్ళకు రైతుల దగ్గర కొనడం లేదు. ఏమన్నా అంటే ప్రభుత్వం ఏమంటుంది 90% మేము చేసామని చెప్పేసి అని ఎప్పుడు వస్తుంది. మీరు 90% చేసినట్టు కదా, ఊళ్ళో కూడా చూడు రైతులు అడుగురు మీరు 90% ఎక్కడ పడుతుంది, మీరు ఎక్కడ చూకపోయారు. ఓన్లీ మీకనే కొంతమందికే పోతున్నాయి. ఈ మిగతా రైతులందరూ కాదా, వీళ్ళు పండిస్తలే రైతులు కాదా? మీరు ఇప్పుడు వాళ్ళు ఒక అవసరం ఉండి వాళ్ళు బిడ్డలకం చేసుకుందాం, లేకపోతే ఇంకేమైనా పని చేసుకుందాం, ఏమైనా అవసరం ఉండి అమ్ముకుందాం అన్నా కూడా రైస్ మిల్లులకు పోతేనేమో మాకు ఎంఆర్ఓ సార్ ఇస్తేనే, మాకు కలెక్టర్ సార్ ఇస్తేనే మేము తీసుకుంటాం, లేకపోతే లేదంటారు. మరి వీళ్ళు అటు కాక ఇటు కాకుంటే కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు కూడా, కొంతమంది ఎండనక కూడా ఎండలో ఉండి వడదెబ్బ తాకుంటూ కూడా కొంచెం చనిపోయి ఉన్నారు. ఇది అంతా మీకు రైతులు ఏడ్చిన రాజ్యం కలకాలం మీకు మంచిది కాదు. ఇక చెప్తున్నాం, మీకు రైతులు అనేది రాజ్యం లేదు. ఎద్దేసిన విషయం రైతు నేసిన విషయం కూడా మీకు కరెక్ట్ కాదు. ఇక మీకు ఖచ్చితంగా మేము ఈ రైతులకు లారీలు తీసుకొచ్చి పంపించి సకాలంలో పట్టుకోవాలని మేము చెప్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సారంపల్లి గ్రామంలో రైతులు ఐపీఎస్ సెంటర్లో వడ్లు కొని వడ్లు పోసి 3 నెలలు గడుస్తూ ఉన్నా ఒక లారీ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఇంకా అన్ని ఆల్ పార్టీస్తోని రైతుల్ని సమక్షం చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున సారంపల్లి గ్రామంలో ధర్నా చేయడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు కదా, మొన్న 90% కొన్నా అని చెప్తా ఉన్నాడు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడ విప్పుగా ఎమ్మెల్యేగా వేములవాడ ఆది శ్రీనివాస్ విప్పుగా ఉన్నాడు కదా, ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు మీ సీఎం గారు 90% కొన్నా అని చెప్తా ఉన్నారు కదా. మీరు జిల్లాలో పర్యటించండి, ఎక్కడ రైతుల వడ్లు కొన్నారో 90% పూర్తి చేసిరు.